శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి మాసంలో 18వ తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రోజున తులారాశి జాతకులు మీ యొక్క గోచర రీత్యా దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఈ రోజున మీ జీవితం డేంజర్లో పడబోతోంది. ఏమాత్రం సందేహం లేదు, 100% ఇలాగే జరగబోతోంది. నా మాట విని ఈ విధంగా తప్పించుకోండి. ఈ గురువు గారు మీకు పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులండి. అలాగే ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. అలాగే జీవితంలో అతీతమైన స్థానాలు త్వరగానే అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎదుటి వారితో పోటీ పడే లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అహర్నిశలు శ్రమిస్తారు, కృంగిపోరు, ఆత్మస్థైర్యంతో ఉంటారు. అలాగే నేర్పరితనంతో అడుగులు ముందుకు వేస్తుంటారు, విజయం సాధిస్తారు. వీరికి తెలియకుండానే వీరిని దైవ బలం రక్షిస్తుంటుంది. ఇక ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధముగా దైవం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. దీనికి గల కారణము మీ యొక్క మంచి గుణము, మీ దయా గుణము. ఇతరులకు మంచి చేయాలి అనే మీ ఆలోచన చాలా మంచిది, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరము. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రము మీ జీవితంలో నష్టపోయే స్థితులు ఏర్పడతాయి. ఇక ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయని చెప్పాలి. ఇక ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ఈ రోజున అవకాశాలు వస్తాయి, అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు, ఉన్నత చదువులకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజు వినబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు అన్నీ కూడాను కాస్తంత పక్కన పెట్టేసి ఈ రోజు మనశ్శాంతిని పొందుకోబోతున్నారు. అలాగే దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలు ఉండి ఉండవచ్చు. అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని మీ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. ఇక కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు ఈరోజు విలువ అనేది కనబడుతుంది. ప్రతి ఒక్కరూ మీ మాటను ఈ రోజున వేద వాక్కుగా అనుసరించి భావిస్తారు. ఇక ఈ రోజున సంతోషంగా గడిపే సమయం కనిపిస్తుంది. మీ కెరియర్ పరంగా చూస్తే గనక ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ లేదు అనుకునే వారికి సైతం కూడాను సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచన కూడా కానవస్తుంది. ఇక ఈ సమయంలో మీకు ముఖ్యమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. అందులో మీరు శుభవార్తలు వినే సంఘటనలు ఉన్నాయి. ఇక మీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అది కూడా మీ పిల్లల మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే, విద్యార్థులు అయినా లేదా ఉద్యోగస్తులు అయినా, కెరియర్ పరంగా సంబంధించిన అంశాల్లో అయినా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది ఈ రోజున మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు చాలా సంతోషిస్తారు. అలాగే వ్యాపారంలో షేర్ మార్కెట్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఇక లాభాల్లోకి మీరు ఈ రోజున అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యంగా మీరు ఊహించని విధంగా ఈ రోజున లాభాలు పొందుకోబోతున్నారు.
అయితే ప్రేమకు సంబంధించి మీరు ఈ అంశాల్లో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలోని వారు మీ ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పి ఒప్పించాలి అనుకుంటే మాత్రం ఈ రోజున ఆ ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ అప్రయత్నంగా జరిగినప్పటికీ కూడాను మూడవ వ్యక్తి జోక్యాన్ని అస్సలు ప్రేమ విషయంలో అస్సలు అంగీకరించొద్దు. అలాగే ఈ రాశి జాతకులు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మూడవ వ్యక్తికి పంచుకుంటూ ఉంటారు. మీ యొక్క దాంపత్య జీవిత విషయాల గురించి మూడవ వ్యక్తికి ఈ రోజున ఏ విషయం ఏ వివరం చెప్పినా కూడాను డేంజర్లో పడిపోతారు. అలాగే కుటుంబ సమస్యల గురించి కూడాను ఇతరులతో చర్చించి పంచుకోవద్దు. ఈ రోజున స్నేహితులతో కానీ లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు, మీకు బాగా అక్కరకు అయిన వారు కావచ్చు, వారితో మీకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని చెప్పవద్దు. ఏ గొడవ అయినా ఏ ఇబ్బంది అయినా మీ యొక్క మానసిక వేదన గురించి అయినా షేర్ చేయొద్దు. ఇలా షేర్ చేశారు అయితే గనక ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి మీకు ఒక ఇబ్బంది పొంచి ఉంటుంది. ప్రమాదంలో పడేస్తారు. వారు కావాలని చేసినా లేకపోతే గనక వారు తెలియక చేసినప్పటికీ కూడాను కష్టం మీ ఇంటి వరకు వచ్చేస్తోంది. అది కుటుంబంలో కలతలకు తావిస్తుంది. కావున ఈ రోజున ఇట్లాంటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏ రోజునే కాదండి, ఏ రోజున అయినా కూడాను ఈ రాశి జాతకులు గుడ్డిగా ఎవ్వరిని నమ్మకూడదు. వీరు చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఇదేనండి. గుడ్డిగా అందరినీ నమ్మి అందరూ మీ వారు అనుకోవడమే పొరపాటు. వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కావున మీ జీవితంలో వారి యొక్క ప్రమేయాన్ని ఈ రోజునే కాదండి, ఇక ఎల్లప్పుడూ నివారించే ప్రయత్నం చేయండి. అననుకూల ఫలితాలను ఈ రోజున అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు శివారాధన చేయండి. వీలుంటే ఎక్కువ సమయాన్ని శివారాధనలో గడపండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.